హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎ గైడ్ ఫర్ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్. మనం ప్రీవియస్ వీడియోలో తెలంగాణ మూమెంట్ ఫేజ్ 1లో భాగంగా థర్డ్ చాప్టర్ 1952 గైర్ముల్కీ ఉద్యమం, సిటీ కాలేజీ సంఘటన, జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏర్పాటు ఈ టాపిక్లో భాగంగా 16 బిట్స్ డిస్కస్ చేసామండి. ఈ వీడియోలో మనం 17th బిట్ నుంచి డిస్కస్ చేస్తాం. సో 17th బిట్ వచ్చేసరికి మనకి ఈ ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయింది అనుకున్నాం కదా అండి. ఆగస్టు 27న ఆగస్టు 27న శాంతియుత ర్యాలీ, 28th 30న మనకి లాఠీచార్జ్ జరిగింది అని చదువుకున్నాం కదా. నెక్స్ట్ ఏమైందంటే మనకి దీనికంటే ముందు మనకి 1952 ఆగస్టు 24న మనకి మనకి ఆగస్టు 27న కదా అండి ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయింది. ముల్కీ ఉద్యమం స్టార్ట్ అవ్వడానికి ముందు మనకు ఆగస్టు 24న హైదరాబాద్లో బొల్లారం బహిరంగ సభ జరిగిందండి. సో హైదరాబాద్లో ఎక్కడ జరిగింది బహిరంగ సభ అంటే బొల్లారం బహిరంగ సభ అండి. సో ఆ బొల్లారం బహిరంగ సభలో ఏమైంది అని అంటే ఆగస్టు 26న బంద్ చేయాలి అంటే బంద్కు పిలుపునిచ్చారండి. ఏ రోజున మనకి సభ జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ డేటున వీళ్ళు బంద్కు పిలిపించారు అనేది ఇంపార్టెంట్. సో మనకి ఏ రోజున సభ జరిగిందంటే ఆగస్ట్ 24 అండి. ఎక్కడ జరిగింది అని అంటే హైదరాబాద్ బొల్లారంలో అండి. సో ఈ బహిరంగ సభలో ఏ డేటున మనకు బంద్కు పిలిపించారంటే ఆగస్టు 26న. సో ఈ ఆగస్ట్ 27 మనకి ర్యాలీ ఏదైతే మనకి ముల్కీ ఉద్యమం స్టార్ట్ అవ్వడం ఉందో స్టార్ట్ అయింది ఆగస్ట్ 27న కదండి. సో ముల్కీ ఉద్యమం స్టార్ట్ అవ్వడానికి ముందు మనకి ఈ హైదరాబాద్లో జరిగినటువంటి ఈవెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయింది వరంగల్‌లో కదండి. సో దీనికంటే ముందు మనకు ఆగస్ట్ 24న హైదరాబాద్లో కూడా ఒక ఈ ముల్కీ ఉద్యమానికి సంబంధించినటువంటి ఈవెంట్ జరిగింది కాబట్టి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 1952 ఆగస్టు 27న మనకి భారీ బహిరంగ సభ జరిగిందండి. సో ఎక్కడ జరిగింది ఇది? హైదరాబాద్లో జరిగింది. సో అదే రోజు మనకు ఆగస్ట్ 27న వరంగల్‌లోనేమో శాంతియుత ర్యాలీ జరుగుతుంది. ఆగస్ట్ 27న 1952 ఆగస్ట్ 27న హైదరాబాద్‌లోనేమో భారీ బహిరంగ సభ జరిగింది అండి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సైమల్టేనియస్‌గా మనకు వరంగల్‌లో ఏం జరుగుతుంది, హైదరాబాద్‌లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇది ఆగస్ట్ 24నేమో మనకి ఇది అసలు ఈ ఉద్యమం స్టార్ట్ అవ్వడానికి ముందు మనకి హైదరాబాద్ బొల్లారం బహిరంగ సభలో ఆగస్ట్ 26న బంద్ జరపాలి అని చెప్పి పిలిపించినారు. 26th వచ్చేసరికి 27 వచ్చేసరికి మనకి వరంగల్‌లో శాంతియుత ర్యాలీ స్టార్ట్ చేసినారు. హైదరాబాద్‌లోనేమో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినారు. ఈ భారీ బహిరంగ సభకి మనకి అధ్యక్షత వహించింది ఎవరు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరు అనంటే సికింద్రాబాద్ మేయర్ అయినటువంటి తిమ్మరాజు మనకి ఈ సభకు అధ్యక్షత వహించాడండి. ఎవరు? సికింద్రాబాద్ మేయర్ తిమ్మరాజు. సో ఈ వ్యక్తి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన డిజిగ్నేషన్ ఆయన పేరు గుర్తుంచుకోవాలి. ఆయన డిజిగ్నేషన్ ఏంటనేది గుర్తుంచుకోవాలండి. అడుగుతారు ఇది. సో ఎవరు ఈ భారీ బహిరంగ సభకు అధ్యక్షత వహించారు హైదరాబాద్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభకి అంటే మనకి సికింద్రాబాద్ మేయర్ తిమ్మరాజు అండి. దీనికి మనకి ఎమ్మెల్యే గోపాలరావు కూడా అటెండ్ అయ్యాడనేది గుర్తుంచుకోవాలి ఈ భారీ బహిరంగ సభకి. సో ఈ భారీ బహిరంగ సభ జరిగిన తర్వాత మనకి హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ నుంచి భద్రకా కాలేజీ దాకా వీళ్ళు ఊరేగింపు చేశారండి. సో ఊరేగింపు చేసి తర్వాత నిజాం కాలేజీలో మళ్ళీ సభ నిర్వహించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి ఊరేగింపు చేశారు. ఊరేగింపు చివరన మనకి ఏ కాలేజ్‌లో సభ జరిపించారు అనంటే హైదరాబాద్ చాదర్‌ఘాట్ నుంచి భద్రకా కాలేజ్ వరకు ఊరేగింపు చేసి తర్వాత మనకి నిజాం కాలేజీలో సభ నిర్వహించారండి. సో ఇదంతా ఏంటంటే ఆగస్టు 27న జరిగింది మనకి. ఇది ఇక్కడ హైదరాబాద్‌లో జరుగుతుంది. అదే రోజు మనకు వరంగల్‌లో శాంతియుత ర్యాలీ జరుగుతుంది. దేనిలో భాగంగా అండి ఇదంతా? ముల్కీ ఉద్యమంలో భాగంగా. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 1952 ఆగస్ట్ 28 ఆ నెక్స్ట్ డే ఏం జరిగింది మరి అని అంటే ఎమ్మెల్యే పాపిరెడ్డి ప్లస్ పయం పత్రిక సంపాదకుడు ఉద్ధవరావు వీళ్ళిద్దరు కలిసి సో మనకి ఎమ్మెల్యే పాపిరెడ్డి ఈ పయం పత్రిక సంపాదకుడైనటువంటి ఉద్ధవరావు 1952 ఆగస్ట్ 28న హైదరాబాద్ సభలో ముల్కీ సమస్యలపైన వీళ్ళు చర్చించారండి. హైదరాబాద్ సభలో ముల్కీ సమస్యలపైన ఎవరెవరు చర్చించారు అనేది ఇంపార్టెంటే కాబట్టి ఎవరు? పయం పత్రిక సంపాదకుడు ఉద్ధవరావు ప్లస్ ఎమ్మెల్యే పాపిరెడ్డి మనకి ముల్కీ సమస్యలపైన 1952 ఆగస్టు 28న అంటే మనకి ఆగస్ట్ 27 ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఆగస్ట్ 28న హైదరాబాద్ సభలో వీళ్ళు చర్చించారనేది అక్కడ గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 1952 ఆగస్టు 31. సో, ఇవన్నీ ముల్కీ ఉద్యమంలో భాగంగా మనకి ఈవెంట్స్ జరుగుతున్నాయండి. సో, ఏ డేట్‌న మనకి ఏ ఈవెంట్ జరిగిందనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, ఆ డేటు, ఆ రోజు జరిగిన ఈవెంటు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో, ఆగస్ట్ 31 ఏం జరిగింది మరి అనంటే, హైదరాబాద్‌లోని సైఫాబాద్ నుంచి అబిడ్స్‌కి ర్యాలీ చేశారండి. సో, హైదరాబాద్ సైఫాబాద్ టు అబిడ్స్ ర్యాలీ మనకి ఆగస్ట్ 31 జరిగింది ముల్కీ ఉద్యమంలో భాగంగా. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి గైర్ ముల్కీ ఉద్యమ నినాదం ఏంటి మరి? ఈ 1952 గైర్ ముల్కీ ఉద్యమ నినాదం ఏంటి అంటే, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, స్టూడెంట్ యూనియన్ జిందాబాద్, స్టూడెంట్ యూనియన్ జిందాబాద్. నెక్స్ట్ నాన్ ముల్కీ గో బ్యాక్. ఈ 3 ఈ గైర్ ముల్కీ ఉద్యమ నినాదాలండి. సో, ఇలా అడుగుతారు 1952 గైర్ ముల్కీ ఉద్యమ నినాదాలు ఏంటంటే, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్, స్టూడెంట్ యూనియన్ జిందాబాద్ అని చెప్పి ఈ 3 నినాదాలనేటివి మనకు 1952 గైర్ ముల్కీ ఉద్యమ నినాదాలండి. కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. సో, 1952 గైర్ ముల్కీ ఉద్యమ నినాదాలు, తర్వాత మనకు నెక్స్ట్ సెకండ్ ఫేజ్‌లో విద్యార్థుల ఉద్యమ నినాదాలు, ప్లస్ థర్డ్ ఫేజ్‌లో జరిగే విద్యార్థుల ఉద్యమ నినాదాలు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదండి. సో, ఇది 1952 గైర్ ముల్కీ ఉద్యమ నినాదాలు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్, స్టూడెంట్ యూనియన్ జిందాబాద్ అనేది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి 1952 ఆగస్ట్‌లో మనకి ఇంకేం జరిగింది అనంటే, అదే మంత్ మనకి హైదరాబాద్ హితరక్షణ సమితి ఏర్పాటు జరిగిందండి. సో, హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేసింది ఎవరు అనంటే జి. రామాచారి. సో, మరి జి. రామాచారి ఎవరు అంటే చించోలి ఎమ్మెల్యే అండి ఈయన. సో, ఈయన మరాఠా ప్రాంతం నుంచి, హైదరాబాద్ రాజ్యంలో మరాఠా ప్రాంతం నుంచి ఈయన వచ్చాడండి. అంటే మరాఠా ప్రాంతంలో మరాఠా ప్రాంతం వాడు. ఈయన ఏంటంటే అంతకుముందు మనకు మీర్ లాయక్ ఖాన్ క్యాబినెట్‌లో ఈయన మినిస్టర్‌గా ఉన్నాడండి. సో, మీర్ లాయక్ ఖాన్ క్యాబినెట్‌లో ఆయన అంతకుముందు మినిస్టర్‌గా పనిచేశాడు ఈ జి. రామాచారి. సో, ప్రెజెంట్ ఇప్పుడు 1952 టైంలో ఈయన చించోలి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. సో, చించోలి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ జి. రామాచారియే మనకి ఎగెయిన్స్ట్ నాన్ ముల్కీస్, అంటే నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ముల్కీ ఉద్యమానికి సపోర్ట్‌గా అయిన హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేశాడు. సో, మనకి ఇలాంటి సంస్థలు చాలా చదువుకుంటామండి. అందులో ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈయన ఫస్ట్ మనకు ముల్కీ ఉద్యమం టైంలో ఏర్పాటు చేశాడు గదండీ! ముల్కీ ఉద్యమానికి సపోర్ట్‌గా. సో, ఇది వెరీ, వెరీ ఇంపార్టెంటు. దీంతో పాటు మిగతా సంస్థలు చాలా, అంటే ముల్కీ ఉద్యమానికి సపోర్ట్‌గా ఏర్పడినటువంటి సంస్థలన్నీ చదువుకుంటాము. ఆ సంస్థలేంటి, ఏర్పరిచిన వాళ్ళు ఎవరు అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి కాబట్టి, అందులో ఇది ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి, హైదరాబాద్ హితరక్షణ సమితి ఎవరు ఏర్పాటు చేశారంటే జి. రామాచారి. ఈయన ఎవరు అంటే చించోలి ఎమ్మెల్యే. ఈయన హైదరాబాద్ రాజ్యంలోని మరాఠా ప్రాంతానికి చెందినవాడు. అంతకుముందు మీర్ లాయక్ ఖాన్ క్యాబినెట్‌లో ఈయన మినిస్టర్‌గా కూడా పనిచేశాడు. సో, ఇది ఏ రోజున అంటే 1952 ఆగస్ట్‌లోనే ఈయన ఈ హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేశాడు. దేనికోసము అంటే ఇది దేనికోసం ఏర్పాటు చేశాడంటే ముల్కీ ఉద్యమానికి సపోర్ట్‌గా, అదేవిధంగా నాన్ ముల్కీలకు ఎగెయిన్స్ట్‌గా. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి, సో, మనకేంటండి అసలు ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయిందే మనకి కొన్ని డిమాండ్స్ తోటి, ఏదైతే విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డిమాండ్స్ కోసమే గదా! అంటే డిమాండ్స్ నెరవేర్చాలనే గదా మనకి ఈ ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయింది. సో, ఆ డిమాండ్స్ నెరవేర్చడంలో భాగంగా, సాధించుకోవడంలో భాగంగా ఇంకేమేమి జరిగినాయనేది మనం డిస్కస్ చేస్తాం. 23 బిట్ వచ్చేసరికి 1952 సెప్టెంబర్ 3న, అంటే ఆగస్ట్‌లో ఈవెంట్స్ అయిపోయినాయండి. ఇప్పుడు సెప్టెంబర్ 3న, నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 3న మనకి ఏం జరిగింది అనంటే, సిటీ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్. సో, అప్పుడున్నటువంటి సిటీ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ సెక్షన్ 22 కింద ఒక హెచ్చరిక జారీ చేశాడండి ఈయన. సో, మరి సెక్షన్ 22 ఏంటి అనంటే, ఈ సెక్షన్ 22 కింద సభలు, సమావేశాలు, ఊరేగింపులు జరపొద్దు అని చెప్పి సభలు, సమావేశాలు, ఊరేగింపుల పైన నిషేధాజ్ఞలు విధిస్తూ సెక్షన్ 22 కింద ఈ సిటీ పోలీస్ కమిషనర్ మనకు శివకుమార్ లాల్ నిషేధాజ్ఞలు జారీ చేశాడు. సో, ఎందుకు అనంటే ఈ ముల్కీ ఉద్యమం తీవ్రతరం కాకూడదు, ఈ ముల్కీ ఉద్యమంలో భాగంగా హింస చెలరేగకూడదని చెప్పి ఈయన ఈ సభలు, సమావేశాలు, ఊరేగింపులపై నిషేధాజ్ఞలు విధిస్తూ సెక్షన్ 22 కింద ఈయన వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు? ఈ సిటీ పోలీస్ కమిషనర్ అయినటువంటి
శివకుమార్ లాల్ ఏ రోజునిచ్చాడనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెప్టెంబర్ 3న అండి. సో, అదే రోజు మనకి సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి రామ్‌లాల్ హెచ్చరించాడు. ఇప్పుడు ఈ సిటీ పోలీస్ కమిషనర్ మనకి నిషేధాజ్ఞలు విధించిన వెంటనే ఇప్పుడు మనకి ముల్కీ ఉద్యమంలో మెయిన్ పార్ట్ మనకి విద్యార్థులే గదండీ పాల్గొన్నది. ఈ ముల్కీ ఉద్యమాన్ని నడిపిస్తున్నది. సో, అట్లా అట్లా విద్యార్థులు ఇప్పుడు నిషేధాజ్ఞలు విధించిన తర్వాత గూడా ఇందులో పాల్గొంటే వాళ్ళ కెరియర్‌కి ప్రమాదం. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు. అని జెప్పేసి నిన్న మనకి సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి రామ్‌లాల్ గూడా హెచ్చరించాడు విద్యార్థులని. మీరు ఎటువంటి ఊరేగింపులు గాని, సమావేశాలు గాని, సభల్లో పాల్గొనవద్దు. ఈ ముల్కీ ఉద్యమం గురించి. అట్లా పాల్గొంటే ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ 22 కింద నిషేధాజ్ఞలున్నాయి గాబట్టి మీకు అది ప్రాబ్లమ్ అవుతదని జెప్పి రామ్‌లాల్ గూడా మనకి హెచ్చరించాడనేది గుర్తుంచుకోవాలి. రామ్‌లాల్ ఎవరు అంటే సిటీ కాలేజ్ ప్రిన్సిపల్. సో, వీళ్ళిద్దరు హెచ్చరించినారండి. అదే రోజు అంటే సెప్టెంబర్ 3న. సో, సెప్టెంబర్ 3న మనకి ఇంకేం జరిగిందంటే వీళ్ళు హెచ్చరించినప్పటికి గూడా మనకి ఆహ్, ఆహ్, సభ జరిగిందండి. సమావేశం జరిగింది. ఈ విద్యార్థులు సమావేశమైనారు. సమావేశమైనప్పుడు మనకి ఈ సిటీ కాలేజ్ ప్లస్ పత్తర్‌ఘట్ ప్రాంతంలో కాల్పులు జరిగినాయండి. సో, మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మనం ఇక్కడ పాయింట్ ఔట్ చేయాల్సిందేంటంటే, మనకి సెప్టెంబర్ 3న మనకి పోలీస్ కమిషనర్ అయినటువంటి శివకుమార్ లాలు, ప్లస్ సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ రామ్ లాలు, వీళ్ళిద్దరూ మనకి హెచ్చరించారు విద్యార్థులని సభలు, సమావేశాలు కావద్దు. ఎందుకంటే సెక్షన్ 22 కింద నిషేధాజ్ఞలున్నాయి అని చెప్పి వీళ్ళు హెచ్చరించారు విద్యార్థులని. అయినప్పటికి గూడా వీళ్ళు సిటీ కాలేజ్‌లో సమావేశమైనారు. సమావేశం అవ్వడం వల్ల మనకి ఈ సిటీ కాలేజ్‌లో ప్లస్ పత్తర్‌ఘట్ ప్రాంతంలో కాల్పులు చేశారండి పోలీసులు. కాల్పులు చేసినప్పుడు ఆ కాల్పుల్లో 147 మందికి గాయాలైనాయి. ఇద్దరు మరణించారు ఆ రోజు. ఏ రోజండి సెప్టెంబర్ 3న. ఎవరు మరణించిన వారెవరు అనంటే కాశీ, ఇంకొక వ్యక్తి మెహబూబ్ అనే వ్యక్తి, ఇద్దరు చనిపోయారండి. నెక్స్ట్ వచ్చేసరికి 1952 సెప్టెంబర్ 4న ఇంకొక నలుగురు మరణించారు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు అఫ్జల్‌గంజ్ వద్ద కాల్పులు జరిగినాయండి. సో, మనకి ఈ సెప్టెంబర్ 3న సిటీ కాలేజ్ పత్తర్‌ఘట్ ప్రాంతంలో కాల్పులు జరిగినాయి. సెప్టెంబర్ 4న అఫ్జల్‌గంజ్ వద్ద కాల్పులు జరిగినాయి, పోలీస్ కాల్పులు. ఈ సిటీ కాలేజ్ పత్తర్‌ఘట్ ప్రాంతంలో పోలీస్ కాల్పులు జరిగినప్పుడు ఇద్దరు మరణించారు. వాళ్ళెవరు అంటే కాశీ మహబూబ్ అనే వ్యక్తులు. సెప్టెంబర్ 4న అఫ్జల్‌గంజ్ వద్ద కాల్పులు జరిగినప్పుడు నలుగురు మరణించారనేది గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ సిటీ కాలేజ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది పోలీస్ కాల్పులలో కాబట్టి ఇది ఈ విషాద ఉదంతాన్ని మనం సిటీ కాలేజ్ సంఘటనగా పేర్కొంటామండి. ఈ సిటీ కాలేజ్ సంఘటన అంటే ఏంటంటే ఇదే. ఏదైతే అది ఏమంటారు పోలీసు నిషేధాజ్ఞలను వీళ్ళు లెక్క చేయకుండా వీళ్ళు సమావేశమైనందువల్ల మనకు సిటీ కాలేజ్ ప్రాంతంలో పోలీస్ సమావేశం అవ్వడం వల్ల సిటీ కాలేజ్ ప్రాంతంలో కాల్పులు జరిగినాయి, పోలీస్ కాల్పులు. సో, ఆ కాల్పుల్లో వీళ్ళు మరణించడం, విద్యార్థులు మరణించడం, ఇతర వ్యక్తులు మరణించడం అనేది ఒక విషాదాంతం ఇక్కడ మనకు చోటు చేసుకుంది కాబట్టి మనం దీన్నే సిటీ కాలేజ్ సంఘటనగా పేర్కొంటామండి. సిటీ కాలేజ్ సంఘటన అంటే ఓన్లీ సిటీ కాలేజ్‌లోనే కాల్పులు జరగలేదు. ఇతర ప్రాంతాల్లో కూడా జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ పత్తర్‌ఘట్ ప్రాంతంలో జరిగింది. అఫ్జల్‌గంజ్ వద్ద కూడా కాల్పులు జరిగినాయి. కాకపోతే ఇక్కడ సిటీ కాలేజ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కాబట్టి మొత్తాన్ని సిటీ కాలేజ్ సంఘటనగా మనం పేర్కొంటాము. సో, మిగతా ఏ ప్రాంతాల్లో కూడా కాల్పులు జరిగినాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. సిటీ కాలేజ్ ప్రాంతము ప్లస్ పత్తర్‌ఘట్ ప్రాంతము, అంతేకాకుండా సెప్టెంబర్ 4న అఫ్జల్‌గంజ్ వద్ద కూడా మనకి కాల్పులు జరిగినాయి అనేది గుర్తుంచుకోవాలి. ఎంతమంది చనిపోయినారు, వాళ్ళ పేర్లేంటనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరు ఆ టైంలో, మనకి సిటీ పోలీస్ కమిషనర్ ఎవరు కూడా ఇంపార్టెంట్. వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి. ఏ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు సభలు, సమావేశాల పైన అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ కాల్పుల్లో చనిపోయిన వాళ్ళు ఎవరు అనంటే మొత్తం 6 కదా అండి చనిపోయింది. మనకు సెప్టెంబర్ 3న ఇద్దరు మరణించారు. సెప్టెంబర్ 4న నలుగురు మరణించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఇప్పుడు మనకు చాప్టర్‌లోనే సిటీ కాలేజ్ సంఘటన అనేది ఇంపార్టెంట్. సిలబస్‌లో కూడా ఈ సిటీ కాలేజ్ సంఘటన అనేది ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో, మనం ఇక్కడ నుంచి ఈ 23 బిట్ నుంచి మనం డిస్కస్ చేసేది సిటీ కాలేజ్ సంఘటన గురించి. సో, సెప్టెంబర్ 3న ఏం జరిగింది? ఎంతమంది చనిపోయారు? నెక్స్ట్ సెప్టెంబర్ 4న ఎంతమంది చనిపోయారు? మొత్తం ఓవరాల్‌గా చనిపోయిన వాళ్ళు ఎంతమంది అనంటే మొత్తం 6 చనిపోయినారు. వాళ్ళ పేర్లేంటిది కూడా మనం చూసుకోవాలండి. అందులో ఒకరు కాశీ, రెండవ వ్యక్తి జమాలుద్దీన్, మూడో వ్యక్తి రాములు,
నాలుగో వ్యక్తి మెహబూబ్, ఐదవ వ్యక్తి మహమ్మద్ ఖాన్, ఆరో వ్యక్తి ముక్తార్. ఈ ఆరుగురు వ్యక్తులు మనకి ఈ సిటీ కాలేజ్ సంఘటనలో గానీ, పోలీస్ కాల్పుల్లో గానీ 1952 ముల్కీ ఉద్యమంలో భాగంగా మనకి సిటీ కాలేజ్ సంఘటనలో గానీ, పోలీస్ కాల్పుల్లో గానీ చనిపోయినారండి. ఈ మెహబూబ్ అనే వ్యక్తి రిక్షా కార్మికుడండి. అసలు ఈయన విద్యార్థి గూడా గాదు పాపం. ఈయనను గూడా చంపేసినారు. పోలీస్ కాల్పులో చనిపోయినాడు ఈయన గూడా. సో, ఇది సిటీ కాలేజ్ సంఘటన ఉదాంతం అండి. సో, అందుకే సిటీ కాలేజ్ సంఘటన అనేది చాలా ఇంపార్టెంట్ 1952 గైర్ ముల్కీ ఉద్యమంలో. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి 1952 సెప్టెంబర్ 5న ఏం జరిగింది? సో, థర్డ్‌న కాల్పులు జరిగినాయి, ఇద్దరు చనిపోయారు. ఫోర్త్‌న కాల్పులు జరిగినాయి, నలుగురు చనిపోయినారు. నెక్స్ట్ 5న ఏమైంది అనంటే మనకి శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం స్వర్ణోత్సవాలు సుల్తాన్ బజార్‌లో జరుగుతున్నాయండి. సో, ఏ స్వర్ణోత్సవాలంటే శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయ స్వర్ణోత్సవాలు. సో, ఎక్కడ జరుగుతున్నాయంటే సుల్తాన్ బజార్. ఏ ప్లేస్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ మనకి శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సుల్తాన్ బజార్‌కి మనకి సీఎం అటెండ్ అయ్యాడండి ఈ స్వర్ణోత్సవాలకి. ఈ సీఎం అటెండ్ అవ్వడం వల్ల అప్పటికే మనకు విద్యార్థులు అనేవాళ్ళు కోపంగా ఉన్నారు మనకి బూర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్ పైన, సీఎం పైన. సో, అందుకని జెప్పి వీళ్ళు విద్యార్థులు ఎందుకంటే ముందు 2 డేస్ కాల్పులు జరిగినాయి గదండీ! కాల్పులు జరిగి విద్యార్థులు మరణించారు. అమాయకులు గూడా అసలు విద్యార్థులు గాని వ్యక్తి అయినటువంటి రిక్షా కార్మికుడు అయినటువంటి మెహబూబ్ గూడా మరణించినాడు. ఇట్లా అనేక మంది అమాయకులు, విద్యార్థులు చనిపోవడం వీళ్ళ కోపమొచ్చింది. ఇన్ని జరుగుతున్నప్పటికి గూడా నెక్స్ట్ డే అయినా ఏం జరగనట్టు తాపీగా, కూల్‌గా ఈయన శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం స్వర్ణోత్సవాలకు అటెండ్ అవ్వడం వీళ్ళకి విద్యార్థులకి ఇంకా కోపమొచ్చింది. అంటే విద్యార్థుల మరణాలపైన స్పందించకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈయన ఇట్లా ఏమంటారు మీటింగ్స్‌కి అటెండ్ అవ్వడం, ఉత్సవాలకు అటెండ్ అవ్వడం కోపం వస్తది గదండీ! సో, సెప్టెంబర్ 5న ఏం జరిగింది అనంటే శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం స్వర్ణోత్సవాలు సుల్తాన్ బజార్‌లో జరుగుతుంటే విద్యార్థులు అక్కడికి చేరుకొని సీఎం కార్‌ను మంటలు పెట్టినారండి సీఎం కార్‌కి. పెట్రోల్ పోసి దహనం చేశారు సీఎం కార్‌ని పెట్రోల్ పోసి దహనం చేసి తర్వాత ఫతే మైదాన్‌లో సమావేశమయ్యారండి. ఆ బిడ్స్ నుంచి ర్యాలీలాగా వెళ్ళి మనకు ఫతే మైదాన్‌లో సమావేశమైన విద్యార్థులు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏ రోజండి? సెప్టెంబర్ 5న. సో, మనకి సెప్టెంబర్ 5న సీఎం కార్‌ని వీళ్ళు కాల్చేసి ఆ బిడ్స్ నుంచి ఫతే మైదాన్‌కెళ్ళి అక్కడ వీళ్ళు సమావేశమైనారనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పోలీస్ కాల్పులను ఖండించిన వారు ఎవరు మరి? సో, ఇది ఇంత జరిగింది గదండీ! విద్యార్థులు చనిపోయినారు, ఇతర అమాయకులు కూడా చనిపోయినారు గదా! సో, ఈ పోలీస్ కాల్పులను ఎవరు ఖండించినారు అనంటే వీడి దేశపాండే, వీకే దాగే. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఇద్దరు వ్యక్తుల పేర్లు గుర్తుంచుకోవాలి. వీడి దేశపాండే, వీకే దాగే. సో, వీళ్ళిద్దరూ మనకు పోలీస్ కాల్పులను ఖండించినారు. విద్యార్థులపైన పోలీస్ కాల్పులని. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 7న ఏం జరిగింది మరి అనంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు జరిగిందండి. సో, మనం చదువుకుంటున్నాం గదండీ! దీని గురించే గదా! అసలు ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయిందే విద్యార్థుల డిమాండ్స్ ఏది? నాన్ ముల్కీల ప్రయారిటీ తగ్గించాలి. ఉద్యోగుల్లో ముల్కీలకు సమన్యాయం జరగాలి. వాళ్ళకు దక్కాల్సిన హక్కులు వాళ్ళకు దక్కాలి. సో, దానికోసం ముల్కీల సమస్య పైన చర్చించడం కోసం మనకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పరచాలి అనేది ముల్కీల యొక్క ఫస్ట్ డిమాండ్. అందుకే విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది మనకు బుచ్చయ్య కన్వీనర్‌గా. సో, అది తీర్చకపోవడం వల్లనే గదండీ మనకి ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయ్యి, ఈ సిటీ కాలేజ్ సంఘటన గూడా జరిగి ఇంతమంది విద్యార్థులు, అమాయకులు చనిపోయింది. సో, అప్పుడు ఇన్ని జరిగిన తర్వాత సెప్టెంబర్ 7న మనకి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పరిచిర్రు. వాళ్ళ యొక్క ముఖ్యమైన డిమాండ్ గాబట్టి. అందులో మెంబర్స్ ఎవరు అననేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో, మనకి ఏ రోజున మనకి ఆ కమిటీ ఏర్పరిచిర్రు క్యాబినెట్ సబ్ కమిటీ. అందులో మెంబర్స్ ఎవరనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రోజునండి ఏర్పరిచింది? సెప్టెంబర్ 7న. మరి అందులో మెంబర్స్ ఎవరు అనంటే మనకు రంగారెడ్డి, గాంధీ, మెల్కోటే, నవాబ్ అండి. నేను ఇక్కడ షార్ట్‌కట్‌లో రాసా అండి. ఇక్కడ గాంధీ అంటే గాంధీ కాదు పూల్చంద్ గాంధీ. వీళ్ళు మనకి బూర్గుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గంలో ఉంటారండి. మనం చదువుకుంటాం. బూర్గుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గం గురించి చదివినప్పుడు వీళ్ళ గురించి చదువుతాము. సో, రంగా అంటే రంగారెడ్డి అండి. రంగారెడ్డి, పూల్చంద్ గాంధీ, మెల్కోటే, నవాబ్. సో, ఈ నలుగురు వ్యక్తులు మనకి క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న వ్యక్తులండి.
ఈ నలుగురు వ్యక్తులతో మనకి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పరిచారు. ఏ రోజు సెప్టెంబర్ 7న. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 8న ఏం జరిగింది అనంటే మనకి వరంగల్‌లో బహిరంగ సభ జరిగిందండి. సో, 3, 4 మనకి కాల్పులు జరిగినాయి. 5న మనకి సీఎం సుల్తాన్ బజార్‌లో జరిగినటువంటి శ్రీకృష్ణదేవరాయ భాష నిలయ స్వర్ణోత్సవాలకు అటెండ్ అయినప్పుడు సీఎం కారుని వీళ్ళు తగలబెట్టి ఫైతం మైదానంలో సమావేశమైనారు విద్యార్థులందరూ. తర్వాత మనకి సెప్టెంబర్ 7న మనకి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పరిచింది గవర్నమెంటు. బొబ్బిలి రామకృష్ణారావు గవర్నమెంటు. తర్వాత సెప్టెంబర్ 8న ఏర్పరిచినప్పుడు కూడా సెప్టెంబర్ 8న మనకి వరంగల్‌లో భారీ బహిరంగ సభ జరిగిందండి. ఎవరు ఈ బహిరంగ సభ నిర్వహించారు అంటే కాళోజీ, కొత్తపల్లి జయశంకర్, శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్లస్ అభాగి అనే వ్యక్తి ఈ నలుగురు వ్యక్తులు మనకి వరంగల్ బహిరంగ సభ నిర్వహించారండి. సో, ఈ శ్రీనివాసరావు ఎవరు అంటే కాకతీయ పత్రిక సంపాదకుడు. మనకు అభాగి ఎవరు అనంటే యువజన సంఘ నాయకుడండి. సో, మనకిక్కడ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు ఈ ముల్కీ ఉద్యమం టైం నుంచి మనకి కాళోజీ, కొత్తపల్లి జయశంకర్ అనే వ్యక్తులు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు తెలంగాణ మూవ్‌మెంట్‌లో. సో, వీళ్ళు తెలంగాణ మూవ్‌మెంట్‌లో మనకు ఫస్ట్ నుంచే ఉన్నారు. వీళ్ళ పాత్ర అనేది మనకు 1952 ముల్కీ ఉద్యమం టైం నుంచే ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎవరిదండి కాళోజీది, మరీ ఇంపార్టెంట్‌గా కొత్తపల్లి జయశంకర్‌ది. సో, వాళ్ళతో పాటు మనకు శ్రీనివాసరావు కాకతీయ పత్రిక సంపాదకుడు కూడా మనకి వరంగల్ బహిరంగ సభలో పాల్గొన్నాడండి. యువజన సంఘ నాయకుడైనటువంటి అభాగి కూడా మనకి వరంగల్ బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఏ రోజున అంటే సెప్టెంబర్ 8న ఈ వరంగల్ బహిరంగ సభ జరిగింది. సో, మనకి ఈ వరంగల్ బహిరంగ సభ దేని గురించి జరిగిందంటే వీళ్ళు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, ఈ విద్యార్థుల పైన కాల్పులు జరపడాన్ని వ్యతిరేకిస్తూ, వీళ్ళు ఈ ముల్కీ సమస్య పైన మనకి వరంగల్ బహిరంగ సభని నిర్వహించారండి. సో, నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సెప్టెంబర్ 11న ఏం జరిగింది అనంటే మనకు రాజ్ బహదూర్ గౌడ్, వీడి దేశపాండే, బీకే దాగే వీళ్ళు ముగ్గురు కలిసి ఏమని ప్రకటించారంటే ఈ ముల్కీ సమస్య అనేది ఒక అది రాజకీయ సమస్య, మత సమస్య గాదు. ఇదొక ఆర్థిక సమస్య, నిరుద్యోగ సమస్య. ఈ ముల్కీ సమస్య ఏదైతే ఉందో అది ఆర్థిక సమస్య, నిరుద్యోగ సమస్య గానీ ఏదో రాజకీయం చేయొద్దు దీన్ని, లేకపోతే ఏదో మత సమస్యలాగా చూడొద్దు అని చెప్పి వీళ్ళు ప్రకటించారండి. ఎవరు? రాజ్ బహదూర్ గౌడ్, వీడి దేశపాండే, బీకే దాగే. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 13న మనకి ఏం జరిగిందంటే పీడీ యాక్ట్ కింద మనకి అఖ్తర్ హుసేన్, సాదిక్ హుసేన్ అనే ఇద్దరు వ్యక్తులను వీళ్ళు అరెస్ట్ చేశారండి పోలీసులు. ఈ అఖ్తర్ హుసేన్ ఎవరు అని అంటే మనకి జనగాం ఎమ్మెల్యే ప్లస్ ఆవాద్ పత్రిక సంపాదకుడండి. ఎవరు? అఖ్తర్ హుసేన్ జనగాం ఎమ్మెల్యే ప్లస్ ఆవాద్ పత్రిక సంపాదకుడు. ఈ సాదిక్ హుసేన్ కూడా మనకి సారీ అండి, సాదిక్ హుసేన్ కాదు, సాదిక్ జహాన్. సో, అఖ్తర్ హుసేన్, సాదిక్ జహాన్ ఇద్దరిని అరెస్ట్ చేశారు పీడీ యాక్ట్ కింద సెప్టెంబర్ 13. ఎందుకంటే వీళ్ళు ముల్కీ సమస్యలపైన వీళ్ళు పోరాటం చేస్తున్నారు, ముల్కీ ఉద్యమానికి సపోర్ట్‌గా ఉన్నారని చెప్పి పీడీ యాక్ట్ కింద వీళ్ళను అరెస్ట్ చేశారు. ఈ సాదిక్ జహాన్ అనే వ్యక్తి ఎవరు అంటే వీళ్ళు మరొక పాత్రికేయురాలు. అఖ్తర్ హుసేన్ ఏమో జనగాం ఎమ్మెల్యే ప్లస్ ఆవాద్ పత్రిక సంపాదకుడు ఈయన. ఎవరిని అరెస్ట్ చేశారు? ఈ 1952 ముల్కీ ఉద్యమంలో పీడీ యాక్ట్ కింద ఏ రోజున అరెస్ట్ చేశారు? వాళ్ళు అంటే ఏ పత్రిక సంపాదకుడు అఖ్తర్ హుసేను, ఏ ఎమ్మెల్యే అని గుర్తుంచుకోవాలండి. అఖ్తర్ హుసేన్‌తో పాటు ఇంకెవరిని అరెస్ట్ చేశారనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళిద్దరి పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సెప్టెంబర్ 26న మనకి ఏం జరిగిందంటే నెహ్రూ ప్రకటించాడండి. సో, ఇక్కడ హైదరాబాద్ స్టేట్‌లో ఇన్ని జరుగుతున్నాయి గదండీ! మూలికీ ఉద్యమంలో భాగంగా ఇంత హింస చెలరేగింది. అదేవిధంగా ఇదొక హాట్ టాపిక్ అయింది కాబట్టి అప్పుడు సెప్టెంబర్ 26న మనకి అప్పుడున్నటువంటి పీఎం జవహర్లాల్ నెహ్రూ ఏమని ప్రకటించాడంటే ఇది న్యాయ విచారణలో ఉంది. ఏది? ఈ ముల్కీ సమస్య అనేది న్యాయ విచారణలో ఉంది కాబట్టి ఇప్పుడే ఏం మాట్లాడలేం దాని గురించి. సో, న్యాయ విచారణలో ఉన్నందువల్ల ఏం మాట్లాడలేమని నెహ్రూ ఎప్పుడు ప్రకటించాడు అంటే సెప్టెంబర్ 26న అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 9న మనకి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏర్పాటు జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఈ చాప్టర్‌లో మనం డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మనకు చాప్టర్ హెడ్డింగ్‌లోనే ఉంటది. ఒకటి 1952 ముల్కీ ఉద్యమం, గైర్ ముల్కీ ఉద్యమం దాన్ని చదువుకున్నాము. నెక్స్ట్ సిటీ కాలేజ్ సంఘటన అది మనం డిస్కస్ చేసాము.
థర్డ్ వన్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏర్పాటు కదండీ. సో, ఇప్పుడు దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అసలు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ దేనికోసం ఏర్పాటు చేయబడిందంటే, ఏదైతే సిటీ కాలేజ్ సంఘటనలో విద్యార్థులపై కాల్పులు జరిగినాయి కదండీ. సో, ఆ కాల్పులపైన విచారించడం కోసం ఆహ్, ఈ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. ఏ రోజున అంటే సెప్టెంబర్ 9న. సో, ఏ రోజున ఏర్పడిందనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెప్టెంబర్ 9th అని గుర్తుంచుకోవాలి. సో, రాష్ట్ర హోంశాఖ మనకి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేసింది సెప్టెంబర్ 9న. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి కమిటీకి ఎవరు సహకారం అందించారు అనంటే, అప్పుడున్నటువంటి అడ్వకేట్ జనరల్ రాజారాం సహకారం అందించాడండి. సో, ఎవరు సహకారం అందించారనేది కూడా ఇంపార్టెంటు. ఆ రాజారాం అనే వ్యక్తి సహకారం అందించాడనేది గుర్తుంచుకోవాలి. మరి ఈ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ నివేదిక ఎప్పుడిచ్చింది అనంటే 1952 డిసెంబర్ 28న ఇచ్చిందండి. ఏర్పాటయింది సెప్టెంబర్ 9th అండి. 1952 సెప్టెంబర్ 9థ్‌న ఏర్పాటైతే 1952 డిసెంబర్ 28న మనకి ఈ రిపోర్ట్ అనేది వచ్చింది. దీని యొక్క నివేదిక అనేది వచ్చిందనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ బిట్ వచ్చేసరికి ది జ్యుడిషియరీ ఐ సర్వ్డ్ ఆత్మకథ ఎవరిది? ది జ్యుడిషియరీ ఐ సర్వ్డ్ ఆత్మకథ ఎవరిదంటే, మనకి ఎవరైతే ఈ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీలో సభ్యుడైనటువంటి జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డిదే ది జ్యుడిషియరీ ఐ సర్వ్డ్ ఆత్మకథ అండి. సో, ఇక్కడికి మనకి థర్డ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిందండి. మనకి తెలంగాణ మూవ్‌మెంట్ ఫేజ్ 1లో భాగంగా థర్డ్ చాప్టర్ మనకి కంప్లీట్ అయింది 35 బిట్స్‌లో. ఈ చాప్టర్ మీకు ఈజీగా అవుతుందని నేను ఆశిస్తున్నానండి. మనం నెక్స్ట్ చాప్టర్‌ని నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.